నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దానాలు ఏ విధంగా సహకరిస్తాయో, ఎటువంటి దానాలు నిర్వహిస్తే ఎలాంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది. అన్నదానం నిర్వహించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని బ్రహ్మపురాణంలో మనకు ప్రమాణంగా వివరించడం జరిగింది. అలాగే రుణబాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి మంగళవారం నాడు పూల మొక్కలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. పూల మొక్కలు దానం ఇస్తే మంగళవారం రుణబాధల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ పూల మొక్కలు దానం చేయడంతో పాటుగా రావి, మర్రి, వేప ఇటువంటి దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేయటం, ఈ దేవతా వృక్షాలకు నీళ్లు పోయటం ద్వారా కూడా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే విద్యలో తరచుగా ఆటంకాలు ఏర్పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే విద్యాపరమైన ఆటంకాల నుంచి సులభంగా బయటపడటానికి గురువారం నాడు ఎవరైనా బ్రాహ్మణుడికి ఆకుకూరలు కానీ జామకాయలు కానీ దానంగా ఇవ్వాలి. విద్యార్థులు విద్యాపరమైన ఆటంకాల నుంచి చాలా వరకు సులభంగా బయటపడవచ్చు. అలాగే దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో పత్తితో తయారు చేయబడినటువంటి ఒత్తులను భగవంతుడికి సమర్పించండి. పూజారికి ఈ పత్తితో తయారు చేయబడినటువంటి ఒత్తులు ఇవ్వండి. అలా ఇస్తే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా ముత్తైదువులకు ఈ ఒత్తుల దానం ఇచ్చినా కూడా దంపతుల మధ్య విభేదాభిప్రాయాల నుంచి చాలా వరకు సులభంగా బయటపడవచ్చు. దాంపత్యంలో అనుకూలత సిద్ధింపజేసుకోవటానికి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించే వత్తుల దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మహిళలు ఎవరైనా సరే చిరకాలం సౌభాగ్యంతో వర్ధిల్లటానికి ముత్తైదువులకు తాంబూల దానం నిర్వహించాలి. తాంబూల దానం అనేది సౌభాగ్యాన్ని పెంపొందింపజేసే దానంగా శాస్త్రాలలో వివరించడం జరిగింది. అలాగే భగవంతుడికి సంబంధించినటువంటి చిత్రపటాలు అంటే చిత్తరువులు ఇతరులకు దానంగా ఇచ్చినట్లయితే ఆ చిత్తరువులకి వాళ్ళు చేసేటటువంటి ధూప దీప నైవేద్యాది సేవలన్నింటిలో కూడా కొంత పుణ్యఫలం, కొంత పుణ్యభాగం ఇచ్చినటువంటి దాతకు కలుగుతుందని శాస్త్రాలలో వివరించారు. అలాగే పీఠాధిపతులకు కానీ వేద పండితులకు కానీ పాదుకలను సమర్పించినట్లయితే ఈ పాదుకల దానం ద్వారా మీకు సంఘంలో అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, అధికారము, కార్యజయము ఏర్పడతాయి. అలాగే మీ పూర్వీకులు ఎవరైనా సరే ఉన్నత లోకాలు చేరాలంటే, మీ వంశం అభివృద్ధి అవ్వాలంటే, వంశానికి మంచి కీర్తి ప్రతిష్టలు కలగాలంటే వీలైనప్పుడల్లా జలదానం చేయండి. జలదానం చేస్తే మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు. అంతటి విశిష్టత జలదానానికి ఉంది. అలాగే భోజనం మీకు కలకాలం సిద్ధించాలంటే, అంటే ఆహారపరమైనటువంటి సమస్యలు మీకు ఎప్పటికీ కలగకుండా ఉండాలంటే ఉప్పును ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఉప్పును దానం ఇస్తే చక్కటి భోజనం కలకాలం లభిస్తుంది. మీరు తలపెట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా కార్యజయాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఆకుకూరలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. దీర్ఘకాలంగా మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఆ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే దుంప కూరలు వీలైనప్పుడల్లా ఎవరికైనా దానంగా ఇవ్వండి. ప్రత్యేకమైన విధి విధానాలతో దానాలను నిర్వహించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సకల కార్యాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శ్రద్ధగా నీదు పూజ మరి స్నానము సంధ్యయు పెక్కు నియమముల్ తద్దయునర్ధి పూజలును దానము ధర్మ పరోపకారముల్ పెద్దగా చేయలేను నిన్ను ప్రేమ భజించదా అంతేగాని వేరెద్దియు చేయలేను నన్ను నెట్టుల బ్రోచెదో శ్రీ రమాపతి. ఓ రమాపతి,
శ్రద్ధగా నీదు పూజ మరి స్నానము సంధ్యయు పెక్కు నియమముల్ తద్దయునర్ధి పూజలును దానము ధర్మ పరోపకారముల్ పెద్దగా చేయలేను. నేను శ్రద్ధగా నీకు పూజ చేయటం, ప్రతిరోజు ఒక సమయానికి స్నానము సంధ్యయు పెక్కు నియమముల్ తద్దయునర్ధి పూజలును దానము ధర్మ పరోపకారముల్ పెద్దగా చేయలేను. తీర్థయాత్రలకు వెళ్ళటం, క్షేత్రయాత్రలకు వెళ్ళటం, దానాలు, ధర్మాలు, నోములు, వ్రతాలు ఎన్నో ఉన్నాయి చేయవలసినవి. కానీ అవేవి నేను పెద్దగా చేయలేనయ్యా. ఏదో కొద్దిగా చేయగలను తప్పితే. నిన్ను ప్రేమ భజించదా, నిన్ను ప్రేమతో నేను ఆరాధిస్తాను, అంతేగాని వేరెద్దియు చేయలేను, ఇంకేమీ చేయలేను. ఈ వ్రతాలు, నియమాలు, నిష్టలు, ఈ అతిథి పూజలు, ఈ క్షేత్ర పూజలు, తీర్థ పూజలు ఇవేమీ నా వల్ల కాదయ్యా. నన్ను ఎట్టుల బ్రోచెదో శ్రీరమాపతి. వ్రతాలు చెయ్యకుండా, ఏ నియమ నిష్టలతోనూ దానాలు, ధర్మాలు, తీర్థయాత్రలు ఇవేవీ చెయ్యకుండా కూడా ప్రేమతో సంపూర్ణముగా తన హృదయాన్ని పరమాత్మకు సమర్పించి ఆరాధించినట్లయితే అది చాలు ఆ పరమాత్మను చేరుకునేందుకు అనేది తెలియజేస్తూ, నేను ఆ విధంగా చేస్తాను, నన్ను అనుగ్రహించవయ్యా అంటూ ఆ పరమాత్మని వేడుకుంటూ చక్కని పద్యరచనతో అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవయిత్రి శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతం గారి రమాపతి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు పుష్యబహుళ త్రయోదశి. ఈ తిథి నాడు ధర్మరాజును, యమధర్మరాజును ఆరాధన చేయటం వల్ల చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మానవ జీవితంలో సత్ప్రవర్తన అనేది ముఖ్యమైనటువంటి విధి విధానం. ధర్మ ప్రవర్తన అనేటువంటిది ఈ ధర్మానికి కట్టుబడి ఉండి చక్కగా జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు మరణానంతరం స్వర్గలోక ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది అంటోంది సంప్రదాయం. ఇక్కడ యమలోకంలో పడేటువంటి బాధలన్నిటినీ కూడాను తొలగింపచేసుకోవడానికి కూడా ఇటువంటి తిథులు మనకు సహకరిస్తాయి. కాబట్టే ధర్మరాజు ధర్మానికి కట్టుబడి పరిపాలించినటువంటి వాడు. యమధర్మరాజు ధర్మానికి సాక్షీభూతంగా నిలిచి జీవులు చేసేటువంటి తప్పొప్పుల ఫలితాన్ని అనుసరించి వారికి శిక్షను విధించేటువంటి విధి విధానం ఉంది. ఈ యొక్క బాధల నుంచి బయటపడటానికి కూడాను ఆ యమధర్మరాజుని, ధర్మరాజుని గనక మనం వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనలో సంస్కారవంతమైనటువంటి నడక, మనస్సు, దైవచింతన పట్ల అవగాహన కలిగి ఉండటం జరిగి తీరుతాయి. కాబట్టి ఈ రోజున ఆ యమధర్మరాజును, ధర్మరాజును కూడాను తలుచుకోవాలి అంటోంది శాస్త్రం. ఎందుచేత ఇలా తలుచుకోవాలంటే ఈ జీవితం నీటి బుడగా ఏ నిమిషానైనా పగిలిపోతుందయా. బుద్భుతప్రాయమైనటువంటి జీవితంలో నీ యొక్క మనస్సు చంచలం కాకుండా దైవచింతన పట్లను, ధర్మ ప్రవర్తన పట్లను అవగాహన కలిగి నడుచుకోవటానికి వీలుగా ఇవన్నీ సహకరిస్తున్నాయి సుమా అనేటువంటి విశేషం. అంతేకాకుండా ఈరోజు బుధవారం కావటం వలన బుధాదిత్య యోగం సిద్ధింపజేసుకోవటానికి బుధుని యొక్క ఆరాధన చేయటం కూడాను చక్కటి యోగవంతమైన సత్ఫలితం ఇస్తుంది. గోమాతకు ఆకుపచ్చని గడ్డిని
ప్రసాదంగా గనక సమర్పించడం వల్ల కూడాను చక్కటి ఫలితాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:03. తిథి త్రయోదశి రాత్రి 3:55 వరకు. నక్షత్రం మూల సాయంకాలం 6:42 వరకు. వర్జం సాయంకాలం 4:57 నుంచి 6:42 వరకు. మరల తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:50 వరకు. అమృతకాలం ఉదయం 11:43 నుంచి మధ్యాహ్నం 1:28 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:45. ఏమిటి విశేషాలు? బుధవారం మరియు పరదోషం. బుధవారం కావడం వలన బాలరామాయణం అంటే రామాయణంలో మొదటి సర్గ రామకథ అంతా ఉంటుంది. దాంట్లో దాన్ని నారదుడు వాల్మీకి చెప్పాడు. అది పారాయణ చేసుకోవడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని ఎక్కువ సమయం జపించుకోవడం చాలా ఉత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈరోజు ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలపు వేళ శంకరునికి దక్షిణామూర్తికి పెసలు పూజించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తి మొదలైన వృద్ధి చెందుతాయి. బుధునకు సంబంధించినటువంటి దోషాలు అంటే గోచార దోషాలు కానీ జాతక దోషాలు కానీ నివారించబడతాయి. నేటి ఆణిముత్యాలు. భగవంతునిపై ఆధారపడిన వారిని ఆయన సదా రక్షిస్తాడు. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శారదాంబాయై నమః. మనకి శారదా వైభవం అనగానే జ్ఞప్తికొచ్చేది ఏంటంటే 3 అమ్మలు ఉన్నారు, అందులో ఒక ఆవిడ సరస్వతి, ఆవిడ గురించి ఇప్పుడు చెప్తున్నారు అనొక భావం. అంతేకాదు చదువులు ఇచ్చే తల్లి. కానీ అపారమైన శారదా తత్వాన్ని మనం చాలా పరిమిత దృష్టితో చూస్తున్నాం, అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిజానికి శారద, లక్ష్మి, దుర్గా, కామాక్షి ఇత్యాది దేవతలు భిన్న భిన్న రూపములు కావు. ఇందులో ఏ దేవత గురించి మనం ప్రస్తావన చేసుకున్నా
ఒకే పరిపూర్ణమైన శక్తి గురించే మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఆ ఒక్క పరిపూర్ణమైన శక్తిని ఇన్ని నామాలతో మనం కొలుచుకుంటున్నాం కనుక శారద అనగానే ఏ శ్రీ విద్యాధి దేవత ఉన్నదో ఆ తల్లే. అందుకే జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు ఇక్కడ విశేషంగా తాను తన హస్తంతో శ్రీచక్రాన్ని లేఖనం చేసి దానిపై శారదాదేవిని ప్రతిష్ఠ చేశారు శృంగేరిలో. ఇది తెలుసుకోవాల్సింది. జగద్గురు ఆదిశంకరులు శారదామ్మని ఎలా ప్రతిష్ఠ చేశారు శృంగగిరిలో? తన హస్తంతో శ్రీచక్రాన్ని శిలాఫలకంపై లేఖనం చేసి మంత్రశక్తిని ప్రవేశింపజేసి ఆ మహానుభావుడు శారదామ్మని ప్రతిష్ఠ చేశారు. ఒక యంత్రంపై ఒక దేవతా విగ్రహం ప్రతిష్ఠ చేశారంటే అర్థం ఏంటి? ఆ యంత్రంలో ప్రతిపాదింపబడినటువంటి ఏ దేవత ఉన్నదో అదే అక్కడ విగ్రహ రూపంలో కూడా ఆరాధింపబడుతున్నది అని అర్థం. అంటే ఇక్కడ చెప్పబడుతున్న శారదాంబ ఎవరు అని ఆలోచన చేస్తే ఈ శారదాంబ సాక్షాత్ శ్రీ విద్యా స్వరూపిణి. శ్రీ విద్య అనగానే సర్వదేవతాత్మక అయినటువంటి పరాశక్తి. ఏ తల్లి లక్ష్మిగా, సరస్వతిగా, దుర్గగా, గంగగా, గౌరిగా, భవానిగా, కాళిగా, అపర్ణగా, చండిగా, చాముండగా భిన్న భిన్న నామములతో ఉపాసింపబడుతున్నదో ఆ సర్వశక్తి స్వరూపుడైనటువంటి బ్రహ్మ విద్యాధి దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ శారదాదేవి. ఎందుకంటే శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య, వేదాంత విద్య అంటే బ్రహ్మ విద్య. అటువంటి ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణ్ణి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. బ్రహ్మ విద్య అంటే మామూలు లోక విద్యలు కావా అనవద్దు. ఎందుకంటే సర్వ విద్యల్లో పరిపూర్ణం బ్రహ్మ విద్య. అదే అక్కడ ఉన్నప్పుడు సర్వ విద్యలు ఉన్నట్లే. అందుకే జగదంబిక సర్వ విద్యా స్వరూపిణిగా భాసిల్లుతున్నది. ఆదిశంకరులు ఈ పృథ్వీపై జ్ఞానావతారంగా అవతరించారు. ఎప్పుడైనా సరే అవతారాలు ధర్మావతారం, జ్ఞానావతారం రెండు రకాలుగా వస్తూ ఉంటాయి. అధర్మం పెచ్చు పెరిగితే దాన్ని నిర్మూలించి ధర్మ ప్రతిష్టాపన చేయడానికి వచ్చినవన్నీ ధర్మావతారం. అజ్ఞానం పెచ్చు పెరిగితే అజ్ఞానాన్ని నిర్మూలించి విద్య ద్వారా జ్ఞానాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చేవన్నీ కూడా జ్ఞానావతారములు లేదా విద్యావతారములు అంటారు. ఇందులో ప్రధానంగా అవతార బాధ్యత అంతా కూడా స్వీకరించిన వాడు నారాయణుడు. ఎందుకంటే ఆయన స్థితికర్త కదా. అంటే పరబ్రహ్మయే స్థితికర్త అయిన విష్ణువుగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి జ్ఞానానికి దెబ్బ తగులుతుందో అప్పుడు దాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేయడానికి అవతరిస్తూ ఉంటాడు. అది ఇక్కడ. అందుకే ప్రపంచమంతా అజ్ఞానంతో చుట్టుమిట్టాడుతున్న భారతదేశంలో మాత్రం ధర్మం జ్ఞానం ప్రతిష్ఠించడానికి అవతారమూర్తులు అవతరిస్తూ ఉంటారు. అది గొప్ప విశేషం. ఎందుకంటే ధర్మమైన జ్ఞానమైన ప్రపంచానికి బోధించగలిగేటువంటి గురుపీఠం భారతదేశం కనుక ఇక్కడ అవతరించే ధర్మ ప్రతిష్టాపన, జ్ఞాన ప్రతిష్టాపన చేసి ఇక్కడి నుంచి జ్ఞానబోధ అందిస్తారు. అందుకే స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాల్లో చెప్పేటప్పుడు గొప్ప మాట చెప్పాడు. ప్రపంచం అంతా కూడా భగవత్ స్వరూపమే, అన్ని దేశాలు భగవత్ స్వరూపమే, అన్ని దేశాలు గొప్పవే. కానీ భారతదేశం మాత్రం దాని స్థానం గురుపీఠం అని గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. కనుక విశ్వానికి గురుస్థానం భారతదేశం. కనుక ధర్మమైన జ్ఞానమైన బుద్ధున్నవాడికి అర్థమవుతుంది కానీ లేని వాడికి అర్థం కాదు. అందుకే బుద్ధిజీవుడైన మానవుడికే ధర్మము జ్ఞానము బోధిస్తారు కానీ బుద్ధి లేని పశుపక్షాదులు కూర్చోబెడతారా? మానవుడు ఒక్కడే ఇదివరకటి కర్మలు అనుభవిస్తూ వెళ్ళడమే కాకుండా తాను ఆచరణ ద్వారా, విచారణ ద్వారా తనను తాను శుద్ధి చేసుకుని మరి జన్మ లేకుండా చేసుకోగలిగిన అవకాశం మానవుడికి ఇచ్చాడు. అందుకే మానవుడికి బుద్ధి స్వాతంత్రం ఇచ్చాడు పరమాత్మ. తెలుసుకోండి, ఇక్కడ కర్మ వల్ల అనుభవాలు జరిగిపోతుంటాయి, వాటిని మార్చగలిగే స్వాతంత్రం లేకపోవచ్చు. కానీ సద్గురువుని ఆశ్రయించి సాధన చేసి బుద్ధిని నియంత్రించుకుని బాగుపడే అవకాశం మానవుడికి ఇచ్చాడు భగవంతుడు. అందుకే మానవుడిని బుద్ధిజీవి అని అన్నారు ఇక్కడ. అలాంటి బుద్ధిజీవి ఎలా చేస్తే తరిస్తాను, ఎలా చేస్తే ఇహంలోనూ పరంలోనూ పరమార్థంలోనూ కూడా ధన్యుణ్ణవుతాను అని ఆలోచించకపోతే బుద్ధి ఇచ్చి ప్రయోజనం ఏమిటండి? ఇలాంటి చక్కని బుద్ధిని ఇచ్చాక దీన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇలాంటి బుద్ధి కలిగిన జన్మ వస్తుందా అనేది పెద్ద సందేహం. ఎందుకంటే మన పేరే మానవుడు. మానవుడు అంటే అర్థం ఏమిటి? మన అవబోధనే అనే ధాతువు ప్రకారంగా ఆలోచనా శక్తి, అర్థం చేసుకునే శక్తి, బుద్ధిశక్తి కలవాడు మానవుడు. ఇతర జంతువుల బుద్ధి అంతా కూడా ఇంద్రియాన్ని తృప్తిపరచడం అంతవరకే పనిచేస్తుంది. మానవుడికే ప్రకృతిని నియంత్రించి ప్రకృతికి అతీతమైన స్థితికి వెళ్ళగలిగేటటువంటి బుద్ధిశక్తినిచ్చాడు. కానీ యోగం ఉన్నవాళ్ళు ఆ విధంగా సద్వినియోగం చేసుకుని తరిస్తూ ఉంటే యోగం లేని వాళ్ళు ఆ శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నారండి. అదేం చేస్తాం? మానవ దేహం సామాన్యమైనది కాదు. ఇక్కడ ఇలాంటి దేహం దొరకడం అంత తేలిగ్గా లభించదండి. ఇక్కడ ఈ దివ్యమైనటువంటి దేహము పరమాత్మని సాధించడానికి ఉపయుక్తమైన దేహం ఇచ్చాడు భగవానుడు. అందుకే వెన్నుముక నిటారుగా కలిగి ఉన్నటువంటి దేహం మరొకటి లభించదు.
ఇదేంటండి శారదాంబ గురించి చెప్తారని చెప్పి మన ఒంటి గురించి చెప్తున్నారంటే ఆ తల్లి గురించే వస్తుంది విషయం అంతా కూడా. ఇలాంటి దేహం ఎక్కడ లభించదు. వెన్నుకు నిటారుగా ఉన్నది అంటేనే నువ్వు ఊర్ధ్వ దిశలో ప్రకృతికి అతీతమైన స్థితికి వెళ్ళగలిగే యోగం నీ దేహానికే ఉందయ్యా అన్నాడు. మిగిలినవన్నీ అడ్డం అంటే తిరియక్, వెన్నుముక అడ్డంగా ఉంటుంది. వాటి ఊర్ధ్వ దిశలో చూడడం అలవాట్లేదు వాటికి. కనుక ప్రకృతితో పాటు వెళ్ళిపోతుంటాయి తప్ప అడ్డంగా, అందుకే అడ్డంగా వాదించాడండి అంటారు. అడ్డంగా వాదించాడంటే పాశవికంగా అజ్ఞానంగా వాదించాడు. కానీ అజ్ఞానం లక్షణం అంతా అడ్డతనం, జ్ఞానం లక్షణం యొక్క నిలువుదనం, ఊర్ధ్వ దృష్టి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఊర్ధ్వరేతం విరూపాక్షం ఇత్యాది మంత్రములు కూడా ఊర్ధ్వ దృష్టి. ఆ ఊర్ధ్వ దశకి పయనించగలిగేటటువంటి అవకాశం ఉన్న అద్భుతమైనటువంటి దివ్యశక్తిని నీలో జాగృతం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దేహం అండి ఇది. తెలుసుకోవాలి ఇక్కడ. అది గ్రహించవలసిన అంశం. మరి భగవంతుడు అంతటా ఉన్నాడండి, నిజమే, అందరిలో భగవంతుడు ఉన్నాడు. కానీ తనలో ఉన్న భగవంతుడిని తెలుసుకోగలిగే శక్తి మాత్రం మానవ బుద్ధికి, మానవ దేహానికి మాత్రమే అవకాశం ఉంది. అది ఇక్కడ. మానవులందరూ తెలుసుకుంటారని చెప్పలేదు, మానవులకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. తాను ఇదివరకటి కర్మలను అనుసరించి సుఖాలు, దుఃఖాలు, రోగాలు, రుష్టులు అనుభవిస్తున్నప్పటికీ కూడా వాటి దారి వాటిదే. ఈ లోపల భగవానుడు ఇచ్చిన బుద్ధిశక్తిని పదును పెట్టుకోవాలి. అది కూడా భగవంతుడి దయ్యేనండి అంటే ఆ బుద్ధి ఉన్నా చాలు. ఏది భగవంతుడి దయ్యే అని బుద్ధి ఉన్నా ఆ బుద్ధిని ఆయన బాగు చేస్తాడు. కానీ నువ్వు ఇష్టానుసారం ప్రవర్తించి నేనేం చేస్తానండి, భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నడిపిస్తానంటే ఎలా అండి? ఇక్కడ మనం గొప్పగా సాధన చేస్తూ అప్పుడు భగవంతుడి దయ అనాలే తప్ప మన సాధనకు ప్రయత్నం కూడా చేయకుండా అంతా భగవంతుడి దయ అంటే ఎలా అవుతుందండి ఇక్కడ? అందుకు భగవంతుడి అనుగ్రహం వల్లే బుద్ధి పని చేయాలి, కానీ ఆయన అనుగ్రహం పొందే శక్తి కూడా బుద్ధికి ఉంది. ఇంత చెప్పడం ఏంటంటే ఈ దేహం పొందిన తర్వాత మనం ఆ బుద్ధి శక్తిని పదును పెట్టుకోవాలి. చేస్తున్నామా ఇది ప్రశ్న మనకి ఇక్కడ. ఎందుకంటే వైజ్ఞానికంగా ఒక రహస్యం చెప్తూ ఉంటారు. మన మెదడుకి ఎంత శక్తి ఉందో దానిలో మనం 0.2%, 0.1% కూడా వాడుకోవట్లేదు. ఇది చెప్తున్నారండి శాస్త్రం. ఎందుకంటే దానికి అనేక కారణాలు. మనం వాడుకోలేకపోతున్నాం. ఈ బుద్ధిశక్తి సామాన్యమైనది కాదు. ఇది జాగ్రత్తగా పనిచేస్తే పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోగలదు. మొత్తం విశ్వాన్ని కూడా నిర్వహించగలిగే శక్తి ఉంటుంది ఈ బుద్ధికి. ఎందుకంటే ఆ బుద్ధికి ఆ శక్తినిచ్చిన పరమాత్మ నీలోనే ఉన్నాడు గనక అంత అద్భుతాలు సాధించగలదు. మెదడుకి అంత శక్తి ఉంది. అది ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం చెప్తోంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ జ్ఞానం యొక్క అనంత శక్తిని మనం శాస్త్రాల ద్వారా గ్రహిస్తున్నాం. అంత శక్తి కలిగిన బుద్ధిని మనం వాడుకోలేకపోతున్నాం. అలాంటి ఈ మేధలో ఆ శక్తి ఎవరు? అది అమృత ఆత్మన కళాం అంటాడు భవభూతి. అది ఆత్మ యొక్క అమృత కళ అన్నాడు. ఆత్మ అంటే ఎవరు? ఉపనిషత్ భాషలో పరమాత్మయే, పరమేశ్వరుడే. ఆయన యొక్క కళ అంటే ఆయన యొక్క ఒకానొక ప్రకాశం, ఒకానొక వైభవం. ఎలాంటి వైభవం అది? అమృత కళ అన్నారు ఇక్కడ. అమృతం అంటే శాశ్వతం. ఇది ప్రధానమైన అర్థం. ఇంకా మిగిలినవన్నీ వదిలేయండి. పరమాత్మ యొక్క అమృతమైన కళ. ఆ అమృత కళ ఏదైతే ఉన్నదో అమృత ఆత్మన కళాం అయినటువంటి ఆ స్వరూపాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ ఆత్మ యొక్క దివ్య కళ మనలో బుద్ధిగా, ప్రాణంగా పనిచేస్తూ మన ఇంద్రియాలన్నింటినీ నడిపిస్తుంది ఇక్కడ. కనుక ఇంద్రియ శక్తి ఉందని అందరూ అంటున్నాం, కానీ ఇంద్రియాలను కూడా నడిపేది రెండే. ఒకటి ప్రాణశక్తి, ఇంకోటి బుద్ధిశక్తి. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే రావాలని బుద్ధి పుట్టాలి, కనుక ఆసక్తి ఉండాలి. రెండవది రావడానికి సహకరించే ప్రాణశక్తి ఉండాలి. ఇంద్రియ శక్తి తర్వాత. ముందు ఇంద్రియ శక్తిని నడిపించే రెండు సూక్ష్మ శక్తులు. ఇంద్రియ శక్తిని ఎక్కువ గట్టిగా ఎందుకు చెప్పలేదంటే అలాగూ కనబడుతుంది కనుక. కనబడిన శక్తి రెండు విధాలే, ప్రాణశక్తి, బుద్ధిశక్తి. ఇది నిజానికి రెండుగా ఉందా? ఈ రెండు శక్తులుగా ఉన్నటువంటిది పరమాత్మ ప్రధానమైనటువంటిది. ఆ పరమాత్మ ఎప్పుడు సద్రూపుడే ఉంటాడు. ఆయన యొక్క చిద్రూపమైన కళయే ప్రాణ బుద్ధి రూపములుగా మన శరీరం అంతా ప్రసరిస్తుంది. ఇది తెలుసుకోవాలి. కనుక ప్రాణ బుద్ధి రూపమైన శక్తి ఈశ్వరుడిదని తెలిసి ఆ శక్తిని మనం పట్టుకోగలిగితే మనలో ఉన్న ఆ శక్తిని వృద్ధి చేసుకోగలం అంతే ఇక్కడ. అందుకే ఆ శక్తిని ఉపాసించాలి. ఏ శక్తిని? పరమాత్మ బుద్ధి రూప ప్రాణరూపంగా ఏ శక్తిగా మనలో ప్రకాశిస్తున్నాడో ఆ ప్రాణరూప బుద్ధి రూప శక్తిని మనం ఉపాసించాలి. విశ్వమంతా ఇది వ్యాపించింది. కానీ విశ్వమంతా వ్యాపించినప్పుడు అది మహా విషయం. నీ లోపల వ్యాపించినప్పుడు నీ విషయం ఇక్కడ. ఇది ఎలాంటిదంటే విశ్వమంతా వ్యాపించిన చైతన్యం నీలో కూడా వ్యాపించి ఉన్నది. మన అనేకమైన ఉదాహరణలు చెప్పుకున్నాం. సముద్రమంతా వ్యాపించిన నీరే కెరటంలో వ్యాపించినట్లుగా విశ్వమంతా ఈ బుద్ధిశక్తి ప్రాణశక్తి రూపంగా పరమాత్మ ఉన్నాడు. ఆయన నీలో కూడా ఉన్నాడు. మరి అందరిలో ఉన్నాడు, కానీ
అందరిలో ఎందుకు వ్యక్తం కాడు అంటే అద్దంలో ప్రతిఫలించిన సూర్యుడు కనబడ్డట్టుగా రాయి మీద పడ్డ సూర్యకాంతి కనబడదు కదా, అదే తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక అంతటా ఉన్నప్పటికీ కొన్నిట్లో వ్యక్తమవుతుంది, కానీ మానవుడికి అవకాశం ఉన్నది. అందుకే మానవుడు తనలో అంతటా ఉన్న పరమాత్మ యొక్క బుద్ధిశక్తిని ప్రాణశక్తిని ఉపాసన చేయాలి. ఆ ప్రాణశక్తికి బుద్ధిశక్తికి పేరే సరస్వతి, అదే శారద. కనుక పరమాత్మ యొక్క బుద్ధి ప్రాణ రూపమైన ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని ఉపాసన చేస్తున్నాం. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. అసలు నిజానికి షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారు పంచాయతన పూజలో 5గురికే స్థానం ఇచ్చారు. 1 శివుడు, 2 అమ్మవారు, 3 సూర్యుడు, 4 గణపతి, 5 విష్ణువు. ఎవరు ప్రధానుల్ని చేసుకుని పూజ చేసేవాళ్ళుంటే వాళ్ళని మధ్యలో పెట్టి మిగిలిన 4గురిని చుట్టూ పెడతారు. అక్కడ ఆరాధనలో 6గురిని చెయ్యొచ్చని చెప్పిన మరి సుబ్రహ్మణ్యుడిని ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన అగ్నిస్వరూపుడు. మొదట వెలిగించిన దీపం సుబ్రహ్మణ్య స్వరూపం, చిట్ట చివర ఇచ్చిన నీరాజనం సుబ్రహ్మణ్య స్వరూపం. అసలు సుబ్రహ్మణ్యుడి సన్నిధానంలోనే పూజ జరుగుతుంది. అందుకే ఇక సుబ్రహ్మణ్యుడికి మూర్తి ఉండాలి అని శంకరాచార్యులు వారు ప్రతిపాదన చేయలే. అందుకే సాలగ్రామం కూడా చెప్పలా. మిగిలిన 5గురికి మూర్తులు పెట్టకపోతే 5గురికి 5 మూర్తుల పనుపున 5 సాలగ్రామములు ఉంచుతారు. ఎందుకు ఉంచారో తెలుసా? ఇది ఈ జాతి గొప్పతనం. దేనికైనా ఇంట్లో చోటు లేదు అని మానేసేయి, ఉపద్రవం లేదు. ఒక్క పూజ ఇంట్లో చోటు లేదని మాత్రం మానవద్దు. అందుకు శంకర భగవత్పాదులు పంచాయతని పూజని సాలగ్రామాల్లోకి మార్చారు. మార్చేటప్పుడు కూడా ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే సాధారణంగా ఈ దేశమంతటా పూజింపబడేవాడెవరు అన్నదానికి వెంటనే చెప్పే సమాధానం ఏమిటంటే పరమశివుడు. అందుకే ఈ దేశానికి అంతటికీ కూడా మధ్యలో ప్రవహించేటటువంటి నది ఏది ఉంటుందో ఆ నదిలో దొరికేటటువంటి సాలగ్రామం ఏదుందో ఆ సాలగ్రామమే తీసుకొచ్చి పూజలో మధ్య భాగంలో పెడతారు. అలాగే ఏదో సువర్ణముఖరి నదిలో బంగారు తీగ లోపల ఉంటుంది. ఆ బంగారు తీగ లాంటిది ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది సాలగ్రామం. అది అమ్మవారికి సంబంధించినటువంటి సాలగ్రామం. శోణానదిలో దొరికేటటువంటి సాలగ్రామం గంగానది సంగమం శోణభద్ర. శోణానదిలో దొరికేటటువంటి సాలగ్రామం గణపతి సాలగ్రామం. ప్రతి ఇంటా పూజ జరగాలి, ప్రతి ఇంటా గంట వినబడాలి. అయినప్పుడు మీరు ఒకటి గమనించండి, ఈ పంచాయతన పూజలో సూర్యుడు ఒక ప్రధానమైనటువంటి స్వామి. షణ్మతాలలో మోక్షమివ్వగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు సూర్యనారాయణుడు. ఆయన యొక్క వెలుతురు అలా ఉంటుంది, ఆయన యొక్క కాంతి అలా ఉంటుంది. ఇక ఆ కాంతి ముందు వేరొక కాంతి నిలబడదు. కానీ ఆ కాంతి ఎవరి యొక్క చక్షుని పాడు చేయదు. ఏదో మధ్యందిన మార్తాండుణ్ణి నేను కంటితో అదే పనిగా చూస్తానంటేనే చెప్పలేను, కానీ ఆయన కాంతి అన్ని చోట్లకి వచ్చి అందరినీ ఉద్ధరింపజేస్తుంది. మనిషి పుట్టుక నుండి మోక్షము వరకు కూడా కిరణముల వలననే జరిగిపోతుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క లక్షణం 3 కూడా ఆ కిరణముల ద్వారా చేస్తాడు ఆయన. అది విశేషం. అందుకే ఈ దేశంలో ఒక విచిత్రమైనటువంటి ఆచారం ఉండేది. ఏది చాలా చాలా గంభీరమైనటువంటి తత్వం ఉంటుందో దాన్ని చాలా చిన్న విషయం కింద మార్చి పిల్లలతో పాటలు పాడించేవారు. ఎందుకు పాడించేవారంటే చిన్నతనం నుంచి దాని వైభవం అర్థం కావాలి అని. ఏదో తెల్లవారి లేచి గడబిడ పరుగులు కాదు, తప్పకుండా ముందు జగచ్చక్షు ఆచార్య స్వరూపం, మహానుభావుడు, గురువు. ఆయన యజుర్వేదాన్ని ఇచ్చాడు. అంతటి మహానుభావుడు, పైగా హనుమకి గురుస్థానంలో ఉంటారు. గొప్ప వ్యాకరణాన్ని ఇచ్చారు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యుడు గురువులకు గురువు. అటువంటి సూర్యనారాయణమూర్తికి లేచి నమస్కారం చేసినంత మాత్రం చేత చైతన్య దీప్తి కలుగుతుంది.
అంతటి దీప్తినివ్వగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఒక నమస్కారం పిల్లలు చెయ్యడం అలవాటు చేసుకోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? సంస్కారం రమ్మంటే చదువు వస్తుందేమో, సంస్కారం రావద్దు. సంస్కారముతో కూడిన చదువు ఏదుందో అది 7 తరాలను ఉద్ధరిస్తుంది. గురుముఖత వచ్చిన విద్య సంస్కారమునకు కారణమవుతుంది. సూర్యకిరణములు సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని శుద్ధ జలాలుగా మార్చి మేఘాలుగా తెచ్చి వర్షించినట్టు ఆయన అనుగ్రహం కలిగిన నాడు బుద్ధిలో సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కార వైభవం ఏర్పడాలి అంటే ఆ రశ్మి, అసలు ఆ కిరణములతో వస్తున్నటువంటి సూర్యబింబం ముందు ఆబాలగోపాలము నిలబడి నమస్కారం చేయాలి. అందుకే అసలు శివుడు అంటే మంగళకరుడైనటువంటి శివుడు ఎక్కడుంటాడు అంటే ఆ సూర్యబింబంలోనే ఉంటాడు. ఆ సూర్యబింబంలోనే నీలలోహిత రుద్రుడై ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి అటువంటి సూర్యబింబాన్ని ప్రతిరోజు దర్శనం చెయ్యడం అనేటటువంటిది అలవాటై తీరాలి. ఆ కిరణములు సామాన్యమైనటువంటి కిరణములు కాదు. ఆ కిరణములతో ఆయన అనుగ్రహించకపోవడం అనేటటువంటి మాట ఉండదు. ప్రతి దాన్ని ఆయన స్పృశిస్తాడు, అన్నిటినీ ముట్టుకుంటాడు. ఆయన ముట్టుకున్నాడు కాబట్టి అది శుద్ధైందేమో తప్ప ఆయన ముట్టుకున్న కారణం చేత ఆయనకి మాత్రం అపవిత్రత రాదు. పైగా మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా అగ్నిపుటం పెట్టారండి అంటుంటారు. అగ్నిపుటం కాకుండా ఇంకో 2 పుటాలు ఉన్నాయి, సూర్యపుటం, చంద్రపుటం అంటారు. మళ్ళీ ఇందులో సూర్యపుటం పెట్టినటువంటి ఏ పదార్థమైనా సరే మనిషి ఆరోగ్యానికి ఢోకా లేని రీతిలో నిలబడి ఆయుర్దాయాన్ని కాపాడుతుంది. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు. సూర్యపుటం పడాలి పదార్థానికి. ఓ రామ, అదిగో అంతటి మహోపకారం చేసేవాడు, అదిగో నీ ఎదుట ప్రకాశిస్తున్నాడు పరబ్రహ్మం, అంతటి మహోపకారి. సాధారణంగా మీరు లోకంలో చూడండి, 2 లక్షణములు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్తే మీకు తృప్తి ఉంటుంది. ఒకటి, ఆయన వినాలి. మీరు వచ్చి నాకు ఏదో కష్టం చెప్తున్నారనుకోండి, నేను ఇటుపక్కకి తిరిగి ఇంకోటి ఏదో వింటున్నాను అనుకోండి, మీరు చెప్తున్న వారికి చాలా బాధ కలుగుతుంది. నేను ఇంత కష్టం చెప్తుంటే ఆయన అటు తిరిగి ఇంకొకటి ఏదో వింటున్నారు. లేకపోతే నేను 2 చెవుల్లో దూదులు ఎట్టుకున్నాను అనుకోండి, అంటూ విని అన్నాను అనుకోండి, అసలు విన్నానా వినలేదా ఎవరికి తెలుసు? తెలీదు. లోకంలో ఉన్న దేవతామూర్తులందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కర్ణాభరణాలు ఎట్టుకుంటారు. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం శూర్పకర్ణం, ఏనుగు చెవులు కాబట్టి ఏమీ పెట్టుకోడు, ఆడిస్తూ వింటాడు. అందుకే విఘ్నేశ్వరుడికి చెప్పడం అంత సంతోషం ఎవరికి చెప్పినా రాదు. 2, మన ఎదురుగుండా అలా నిలబడి వినేవాడు ఎవరంటే సూర్యభగవానుడు. ఆయనకి చెప్పుకున్నంత తృప్తి ఇంకొకటి వినాయకుడి దగ్గర కూడా రాదు. కిరణములు, కర్రములు, చేతులు అయినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పాననుకోండి, ప్రాతకాలంలో ఉదయిస్తుండగా ఆయనకి ఏదో కష్టం చెప్పుకుని నమస్కారం చేశాననుకోండి, ఆయన కిరణములు నా ఒంటి మీద పడతాయి. అంటే ఆయన చేతులతో ఇలా తట్టి, ఏం బెంగపెట్టుకోకపోయి నేనున్నాను కదూ అంటున్నాడు. ఇంకా దేనికి బెంగ? అంతటి ఉపశాంతినివ్వగలిగినటువంటి బింబం, పరబ్రహ్మస్వరూపం అదిగో ఆ సూర్యనారాయణుడు, అదిగో ఆ ఆదిత్యుడు, రశ్మిమంతం. మనం కాదయా, ఈ శాంతి పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, వీళ్ళు ముగ్గురు సూర్యుడు ఉన్నాడు కదా అని చెప్పి పరమప్రశాంతంగా కాలం గడిపేస్తూ ఉంటాడన్నాడు మయూరకవి. మయూరకవి అని ఒక మహానుభావుడు, ఆయనకి కుష్ఠవ్యాధి వచ్చింది ఒకప్పుడు. వస్తే వ్యాధి ఎలా పోతుందన్నారు. వ్యాధి పోవాలంటే ఒక్క సూర్యోపాసన చేత పోతాయి. అనేక వ్యాధులకు పరిష్కారం సూర్యోపాసన. అసలు నిజానికి ఆరోగ్యమే ఆయన అనుగ్రహం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అందుకే ఆయన నమస్కార ప్రియుడు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. అంటే ఆయనకి దండం పెట్టేవాళ్ళు లేరని కాదు దాని ఉద్దేశం. అత్యంత సులభుడు, తేలికగా వశుడవుతాడు. ఇలా అంటే చాలు. మనస్ఫూర్తిగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 11వదైన బుద్ధి స్థానాన్ని ఇలా అంటే చాలు. అందుకే సూర్య నమస్కారాలని ప్రత్యేకంగా ఒక ప్రయోగం మనకి సనాతన ధర్మంలో పూర్వం పిల్లలకి కూడా నేర్పేవారు ఆ సూర్య నమస్కారాలు. అందులోనే వ్యాయామం కూడా ఇమిడి ఉంది. సూర్యకిరణములలో ఉండేటటువంటి తేజస్సుని శరీరం పుచ్చుకోవడానికి వీలుగా అందులో మార్గాన్ని వ్యవస్థీకృతం చేస్తారు. అటువంటి సూర్యుడు ఎవరున్నాడో ఆయన కిరణముల చేత ఇన్ని కార్యములను చేస్తున్నాడు. కాబట్టి
అసలు నిజానికి ఎవరు చెయ్యాలో ఆ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త పరమ ప్రశాంతంగా ఉన్నారన్నాడు మయూరకవి. ఆయనకి మయూర శతకం చేసిన తర్వాత కుష్ఠవ్యాధి పోయింది. ఆఖరి పద్యం రాయగానే పోయింది ఆయనకి. అంత గొప్ప అనుగ్రహం సూర్యనారాయణమూర్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారసింహాయ నమః. నగరాలను, గ్రామాలను, గొల్లపల్లెలను, ఉద్యానవనాలను, పంట పొలాలను, సత్రాలను, ఆశ్రమాలను, గనులను, పల్లెలను, కొండ పల్లెలను, అడవి పల్లెలను, పట్టణాలను వారు తగలబెట్టారు. ఇష్టం వచ్చినట్టు చేసేశారు. కొందరు గొడ్డళ్లతో వంతెనలను తెగగొట్టారు. వంతెనలు అప్పటికీ ఎట్లా ఉండింది? వంతెనలంటే మహారాజులు వాళ్ళు పెద్ద పెద్ద దేవతామూర్తులైనటువంటి రాజులు అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద కొండ శిలలతో కట్టినటువంటి ఆ సేతు ఎట్లా నిలిచిందో, మాయా వంతెన అనేటువంటిది శ్రీరాముడు కట్టలేదా? సముద్రం మీద తేలలేదా? అట్లా ఇంకా వెనక్కి కృతయుగానికి వెళ్ళినప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఉండేది. అసలు అట్లా రాయి అట్లా పెట్టేస్తే తేలుతూ ఉండేది పైన గాలిలో. అంత శక్తి దేవతలకు అక్కడ ఉండేటువంటి, అప్పుడు ఉండేటువంటి మానవులకి కూడా. వాళ్ళందరూ సత్వగుణంతో చేరినటువంటి మానవులు. కొందరు జీవనానికి ఆధారమైన కొబ్బరి మొదలైన చెట్లను కూడా నరికారు. మంచి పంటలతో బతికేటువంటి దేవతల్లాగా ఉండే మానవులు వాళ్ళ ఆహారాన్ని కూడా నరికేశారు. మరికొందరు రాక్షసుల మండుతున్నటువంటి కోరివీళ్లతో ఇండ్లను మంట పెట్టారు. కోరివీళ్ళతో ఆ ఇండ్ల మీదే పెట్టేశారు. మొత్తం పూర్తిగా కాల్చివేశారు అగ్ని పెట్టి. ఇలా హిరణ్యకశిపుడి సేవకులు లోకాన్ని మళ్లీ మళ్లీ అనేక సార్లు పీడించారు. రాక్షసులను తట్టుకోలేక దేవతలు కూడా స్వర్గాన్ని విడిచిపెట్టి భూలోకంలో అదృశ్యంగా అక్కడ కూడా ఏం చేశారు? స్వర్గంలో కూడా ఇంతకన్నా ఎక్కువ హింస పెడుతూనే వాళ్ళు పాపం భూలోకానికి వచ్చారు మానవుల్లాగా. ఇక్కడ కూడా ఉంది, వాళ్ళకి తెలీదు ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఉంది అని. ఏదో అక్కడికన్నా ఎక్కువ కొంచెం ఇక్కడ ఎట్లా ఉండొచ్చు భూలోకంలో, ఏ విధంగానో ఉండిపోవచ్చు భూలోకంలో అదృశ్యంగా తిరగసాగారు. అప్పుడే వీళ్ళంతా వేరే వేరే ఎగిరే పక్షుల్లాగా ఉన్నారు అని కూడా ఒకటి. తారకాసుడు యొక్క సంహారం చేసే ముందుగా తారకాసుడు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి సేనాధిపతిగా రాకముందు ఎట్లా వాళ్ళ దేవతలందరూ కూడా ఆ వాడితో తట్టుకోలేక రూపాలనంతా వేరే చేసుకున్నారు. ఆ రూపాలు నేను ఇప్పటికీ అనుకుంటూ ఉంటా, ఒక్కొక్క పక్షి ఒక్కొక్క దేవత అని. లేకపోతే ఇన్ని పక్షులు జాతులు కావాల్సిన పనే లేదనిపిస్తుంది. ఏదో పక్షులు అంటే కొన్ని మాత్రం ఉంటాయి. ఇవి ఒకటోటి ఒక్కొక్క విధంగా, ఒకటోటి ఒక్కొక్క కలర్గా, ఒకటోటి ఇంత పొడవుగా అద్భుతంగా ఉండేటువంటివి. అది సంభాషణ చేసేటువంటి పక్షుల్లోగా మనుషుల్లాగా ఉండేటువంటివి. ఇవన్నీ అప్పుడు ఉండేవి. అంటే వీడి దేవతలు అట్లా మారిపోయారు. వాళ్ళ యొక్క ప్రతిరూపాలే ఇప్పుడు ఉండేటువంటి పశుపక్షి ప్రాణులు అని చెప్తారు. గోమాత నుంచి మొదలుకొని అన్ని ప్రాణుల్లోనూ చిత్రంగా ఉండిపోయారు అక్కడ. వాళ్ళ జతలో కొంత రాక్షసులు కూడా వేరే వేరే రూపాలతో ఉండిపోయారు. వాళ్ళు వీళ్ళని పెట్టడానికి గద్ద రూపంతో, ఇంకొక రూపంతో, అట్లా కుక్క రూపంతో అట్లా పట్టడానికి క్రూరమైనటువంటి సింహాలతో. అందుకని క్రూర మృగాలన్నీ కూడా రాక్షసులు వీళ్ళని పట్టుకోవటానికి. ఏ ఒక ఆకారంలో ఉంటే ఆ ఆకారానికి తగువగా విరుద్ధమైన ఒక ఆకారంతోనే వెళ్ళి సంహారం చేయాలని ఉంది కదా. అందుకని ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ మామూలుగా దానికి శత్రువు, దానికి శత్రువు, ఆ శత్రువు లాగానే ఉంటుంది.
పెద్ద పెద్ద చేపలకు పెద్ద పెద్ద యొక్క లోపల ఉండేటువంటి సముద్రంలో ఉండేటువంటి మనమంతా దాంట్లోకి పెద్ద పెద్ద చేపలు ఉన్నామని మింగుకొని వస్తూ ఉన్నాయి. ఇది దేవతలు ఈ రూపంతో వెళితే మంచి కలర్ఫుల్గా చేపల్లాగా మారితే దాన్ని తినేటువంటిది షార్కుల్లాగా వేరే వచ్చారు, రాక్షసులు తినేస్తున్నారు. ఇంతే. ఇంకా ఇక్కడ రాక్షసులు దేవతలు ఎప్పుడూ యుద్ధమే. సత్వగుణానికి ఈ తమో గుణానికి ఎప్పుడూ యుద్ధం ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది, అన్ని కాలాల్లో ఉంటుంది. ఇది పరమాత్ముడి యొక్క సృష్టి. దీన్ని ఎవ్వరు కూడా ఏం చేసినా కూడా దీన్ని చేంజ్ కానే కాదు. ఈ దృశ్యం ఇట్లనే ఉండిపోతుంది, ఈ తపతనం ఇట్లే ఉంటుంది. ఎవరి చేత ఈ మార్పు తీసుకురావటానికి వీలు లేదు, మారదు. ఇది మారే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. స్వర్గాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేశారు అందరూ. భూలోకం అంటేనే భయపడేవాళ్ళు వాళ్ళు. భూలోకంలోనూ ఒక రూపంతో పుట్టు అంటే చాలా భయపడేవాళ్ళు, వేడుకునేవాళ్ళు. మేము వెళ్ళము. భూలోకవాసులైనటువంటి మనుష్య స్వభావంతో కలిగినటువంటి వాళ్లకు అప్పుడప్పుడు రాక్షస గుణం అంటే అప్పుడప్పుడు తమో గుణం వస్తూ ఉంటుంది, రజోగుణం మా చేతగా మేము వెళ్ళమనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తలను మార్చుకోవటానికి పరిగెత్తి వచ్చారు ఇక్కడికి. అందుకని ఇక్కడ వాళ్ళకి మనుషుల రూపంతో రాలేదు, పశుపక్షి రూపాలతో వచ్చేశారు. అందుకని కొన్ని వేల లక్షలు ఉండేటువంటి స్పీషియస్ అని చెప్తాం, అవన్నీ అప్పుడే పుట్టాయని చెప్తారు. వాళ్ళ యొక్క ప్రతిరూపమును కొన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ అవి ఆ రూపంతో ఉండినటువంటి ఆ బ్రహ్మ నుంచి మనం వచ్చామంటామే మనుషులు, అట్లనే దేవతల నుంచి వచ్చినటువంటి ఈ పక్షులన్నీ కూడా అని చెప్పచ్చు, పశుపక్షులు అని చెప్పచ్చు. కేవలం పక్షులే అనుకోకూడదు మీరు, పశువులు కూడా దీంట్లో ఉన్నాయి. భూలోకంలో అదృశ్యంగా తిరుగుతున్నారు వాళ్ళు, ఈ దేవతలంతా. వీడి బాధ తట్టుకోలేక, లేకపోతే ఇక్కడ కూడా సంహారం చేస్తున్నాడు కదా. ఇక్కడ జరబడ్డారు, అక్కడ జరబడ్డారు. రాక్షసులు ఎంతోమంది, దేవతలు 100 మంది అయితే రాక్షసులు 1000 మంది. ఈ 100 మంది ఎక్కడ సరిపోతుంది 1000 మందిని సంహారం చేయటానికి? ఏదో 100 మంది రాక్షసులు 100 మంది దేవతలు అంటే ఒకరికొకరు ముడిపడి ఒకరికొకరు చంపుకోవచ్చు. అట్లాగాదే ఈ వీడు ఏంటి పర్సెంటేజ్ చూడండి. ఇక్కడ 100, అది ఏంటి 100 ఎక్కడ, 1000 ఎక్కడ? అందుకని వాళ్ళు రక్షణ చేసుకోవాల్సిందే. దేవతలు సత్వగుణాన్ని రక్షించాల్సిందే ముందుకి. ఇక్కడ సోదరుడు యొక్క మరణానికి ఎంతో దుఃఖించినటువంటి హిరణ్యకశిపుడు ఈ ప్రేత కార్యాలను చేశాడు, చేయాలి తప్పదు కదా. అతడి యొక్క పుత్రులైన శకుని, శంబరుడు, దృష్ణుడు, భూత సంతాపనుడు, వృక్రుడు, కాలనాభుడు, మహానాభుడు, హరిశ్మశ్రువు, ఉత్కుచుడు అనే వారిని ఓదార్చాడు. ఈ పేర్లే విచిత్రంగా ఉన్నాయి. కృష్ణ, గోవింద, నారసింహాయ నమః.